నమస్తే, గుడ్ ఈవినింగ్. నా పేరు లక్ష్మణ్. ఫస్ట్ మనము ఈ మీటింగ్కి ఎందుకోసం వచ్చినాము అనేది ఇంపార్టెంట్. ఎందుకోసం వచ్చినాము చెప్పి ఏం కాదు, తెలుసుకోవడం. తెలుసుకుంటే ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. ఇంకా అమౌంట్ కాకుండా వేరే ఏమైనా వస్తుందా? నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఏమొస్తుంది? డబ్బులే వస్తాయి. మనము రియల్ ఎస్టేట్ లో జాయిన్ అవుతున్నాము, రియల్ ఎస్టేట్ కంపెనీకి వెళ్తున్నాము, లేదంటే ప్లాట్ సేల్ చేస్తున్నాము. మొత్తం మీద రియల్ ఎస్టేట్ అంటేనే డబ్బులు. డబ్బులు రాకపోతే రియల్ ఎస్టేట్ కోసమా? అసలు మీటింగ్ కోసమా? రాము. అందుకే ఇక్కడ మోటో అంటే ఇక్కడ ఏమనుకోండి, రియల్ ఎస్టేట్ అంటేనే డబ్బులు, మనీ. ఈ మనీ లేకపోతే రియల్ ఎస్టేట్ లేదు. మనీ రాకపోతే కూడా రియల్ ఎస్టేట్ చేసి వేస్ట్. అవునా కదా? ఫస్ట్ మనం వచ్చేదే మనీ కోసం వస్తాము. మరి మనీ రావాలంటే ఏం చేయాలి అనేది ఇక్కడ మన టాపిక్. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మనీ రావాలి, మనీ కావాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి? మనీ కావాలి అంటే ఫస్ట్ ఏం కావాలి? మనీ కావాలంటే మనకు ప్లాట్ సేల్ కావాలి. ప్లాట్ సేల్ కావాలి. ప్లాట్ సేల్ అయితేనే మనీ వస్తుంది. ప్లాట్ సేల్ కాబట్టి మనీ వస్తుందా? రాదు. ప్లాట్ సేల్ కావాలి అంటే ఏం కావాలి? ఇక్కడ కస్టమర్ విజిట్ కావాలి. కస్టమర్ విజిట్ కావాలి. అవునా కదా? కస్టమర్ని విజిట్ చేయకుండా ప్లాట్ సేల్ కాదు. ప్లాట్ సేల్ కాకపోతే మనీ రాదు. సరే, మరి కస్టమర్ విజిట్ కావాలి అంటే ఏం చేయాలి? కస్టమర్ విజిట్ కావాలంటే ఏం చేయగలగాలి? మన వాడికి వెళ్ళాలి, కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి. ప్లాన్ ప్రెజెంటేషన్, కస్టమర్ ప్లాన్ ప్రెజెంటేషన్. అవునా? కస్టమర్ ప్లాన్ ప్రెజెంటేషన్ చేయాలి అంటే ఈయన ఒక కస్టమరు అని మనకు తెలియాలంటే ఆయన ఒక లీడ్ అనేది తెలియాలి. అంటే ఆయన ప్లాట్ కొంటాడు అన్న విషయం మనకు తెలియాలి. రోడ్ పాయింట్ వేయడం అందరికి చెప్తామా? చెప్పినా వేస్ట్, నీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. అంటే లీడ్ జనరేట్ కావాలి అంటే ఆయన ప్లాట్ కొంటాడు అన్న విషయం నీకు తెలియాలి. అవునా? ఇదంతా కూడా ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడితే మనకు 20-30 నిమిషాలు అవుతుంది ఖచ్చితంగా. ఒక రోజు టైం ఉన్నప్పుడు చెప్పుకున్నాము. మరి ఈయన కస్టమర్ లీడ్ అని నీకు ఎట్లా తెలుస్తుంది? ఇదే సమస్య. రియల్ ఎస్టేట్ లో అందరికి అంత నాలెడ్జ్ ఉంటుంది. ప్లాట్ కొంటే డబ్బులు, ప్లాట్ సేల్ చేస్తే డబ్బులు వస్తాయని తెలుసు. ఎక్కడ ఫ్లాట్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎక్కువ అమౌంట్ వస్తుంది అనేది కూడా వాళ్ళకు కూడా తెలుసు. కస్టమర్లకు మనకన్నా కస్టమర్లకే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. కానీ అటువంటి కస్టమర్ని మన దగ్గరికి తీసుకుని వచ్చి, అవునా, మనతోనే ప్లాట్ ఇప్పించాలంటేనే మనకు కొంచెం నాలెడ్జ్ అనేది సపరేట్గా ఉండాలి. ఎంతోమంది వేల మంది ఉన్నారు అంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. మన దగ్గరికి కస్టమర్ రావాలి అంటే మన దగ్గర ఏదో కొంచెం స్పెషల్గా ఉండాలి. మనని కస్టమర్ నమ్మాలి. మనని ఎందుకు నమ్మాలి? ఎట్లాంటి వాళ్ళు మనం నమ్ముతారు అనేది ఈరోజు చూసుకున్నాం. లీడ్ జనరేట్ చేయాలంటే ఎట్లా జనరేట్ చేయాలి? దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దాదాపు మీకు కూడా తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళకే తెలియదు అంతే.